వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేటలోని బసవా గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఫిర్యాదుదారు శ్రీనివాసరావుకు తమ ఆసుపత్రిలో ఎలాంటి శస్త్రచికిత్స చేయలేదని, కేవలం ఎండోస్కోపీ పరీక్ష మాత్రమే నిర్వహించామని డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ తెలిపారు. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే సమాచారాన్ని విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం, ఏదైతే మా మీద, మా సెంటర్ మీద నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించిన వీడియో గురించి అండి. ఈ పేషెంట్ మా దగ్గరికి మే 31వ తారీఖున మా దగ్గరికి క్యాంపులో భాగంగా కడుపు అంతా ఇబ్బందిగా ఉంది, నొప్పిగా ఉంది, కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము, ఎక్కడ మార్పు చేర్పు లేదు అన్న రకంగా వచ్చారండి. ఈ పేషెంట్ సమస్య కనుక్కోవడానికి భాగంగా ఈ పేషెంట్కి మేము ఎండోస్కోపీ చేసాము. ఎండోస్కోపీలో చాలా చిన్న పాలిప్ లాగా కనపడింది, దాన్ని బయాప్సీ తీసామండి. అంతే తప్ప ఈ పేషెంట్కి మేము ఎక్కడ ఆపరేషన్ చేయలేదు. అదేవిధంగా ఈ పేషెంట్కి చేసిన వేరే పరీక్షల్లో పేషెంట్కి బిలిరుబిన్ ఎక్కువగా ఉంది, అదేవిధంగా ప్యాంక్రియాటైటిస్ కూడా ఉన్నట్టు నిర్ధారించాము. ఈ పేషెంట్కి వీటి గురించి మేము కౌన్సిల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పాము. బట్ వాళ్ళు మళ్ళీ వస్తాము అని చెప్పేసి వెళ్ళి తర్వాత మళ్ళీ మా దగ్గరికి రాలేదు. సో ఆ తర్వాత నిన్న చేసిన వీడియో మాత్రమే మేము చూడటం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే జరిగిందో ఇది కరెక్ట్ కాదు. అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి.